వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్టుకి సంబంధించినటువంటి కేవీ రావుకి సంబంధించిన 3,600 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం 506 కోట్ల రూపాయలకి మాత్రమే బలవంతంగా తీసుకున్నారని, రాపించుకున్నారని ఆరోపణలైతే ఎదుర్కొంటున్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్ట్, కాకినాడ సెజ్లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. 2,500 కోట్ల విలువ చేసే 41% షేర్లను 494 కోట్లకు, షెజ్లోని 1,100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం 12 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని కేసు అయితే నమోదైంది. కేఎస్పీఎల్ అలాగే కేసెజ్ కేసుల్లో ఓవైపు సిఐడి దర్యాప్తు చేస్తుంటే మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ కీలక వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సూచించింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈడీ మళ్ళీ నోటీసులు ఇవ్వడంతో నేడు ఆయన విచారణకైతే హాజరయ్యారు.